హలో గాయ్స్, మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27 ఫీట్స్ అండ్ బ్రెత్ లోపలికి వచ్చేసి 50 ఫీట్స్. మనకు చూస్తుంటే కనిపిస్తుంది కదా పార్కింగ్. ఈ స్టెప్స్ వచ్చేసి మొత్తం ఫుల్లీ గ్రనైట్ రోలింగ్ చేసినాము, గలెట్ ఉంచి ఫ్లోరింగ్. పార్కింగ్ వచ్చేసి మంచి కంఫర్ట్గా ఉంది, మనకు కనిపిస్తుంది కదా. టూ త్రీ కార్స్ అయితే, పెద్ద కార్లు అయితే రెండు పట్టేస్తాయి. కింది పోర్షన్ వచ్చేసి ఇది G+1 ఫ్లోర్ మనకు కనిపిస్తుంది. ఓ గల్లీ, ఇది బాల్కనీ, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో బోర్ కూడా ఉంది మనకు, వాటర్ ఫెసిలిటీ, నో వాటర్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది బ్యాక్ సైడ్ గల్లీ, 1.5 feet ఇది. ఓకే, కమింగ్ టు ది ఈ పార్కింగ్ వచ్చి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇంట్లోకి పోయి చూద్దాము. ఈ కింది ఫ్లోర్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్. ఒకసారి మనము దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, మనకు చూస్తుంటే కనిపిస్తుంది కదా, ఓపెన్ కిచెన్ విత్ గ్రనైట్ ప్లాట్ఫామ్. మనకు టైల్స్ కూడా వైట్ పొలైట్ ఉన్నాయి. దాని దేవుని గుడి కూడా మనకు లగ్జరియస్ ఉంది, ప్యూర్ పీస్గా. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఫ్లోరింగ్ అయిపోయింది. ఇది వచ్చి హాల్. మనం కమింగ్ టు ది కామన్ వాష్రూమ్ ఉంటుంది మధ్యలో. కామన్ వాష్రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. టైల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మనకు. ఆల్మోస్ట్ మంచి నీట్గా, మంచి క్లీన్గా కనిపిస్తుంది. అంటే నీట్గా, పొలైట్ అన్నీ పీస్ఫుల్ ఉంది. మనం కమింగ్ టు ది బెడ్రూమ్ కూడా మనకు కంఫర్ట్గా పెద్దగానే ఉంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి కంప్లీట్లీ లగ్జరియస్ లేటెస్ట్ వర్షన్ ఉంది. పెయింట్ కూడా కనిపిస్తుంది కదా మనకి. ఇంకా వర్క్ నడుస్తుంది, ఒక 1 వీక్లో కంప్లీట్ అవుతుంది. ఫినిషింగ్ టచ్ అప్ ఉంది కానీ. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం కదా. హాల్ కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ కూడా కనిపిస్తుంది. హాల్ పక్కనే ఉంటుంది అది. దేవుని రూమ్ కూడా కంఫర్ట్గా ఉంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉంది. మనకి క్వాలిటీ చూస్తే కనిపిస్తుంది కదా. మనం ప్రతిదీ దగ్గర నుంచి నేను షూట్ చేస్తుంటా, మీకు క్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మన దగ్గర క్వాలిటీ అనేది బాగుంటుంది. మనం ఏదైతే క్వాలిటీ మంచిగా ఉంటుందో అదే అడ్వర్టైజ్ చేస్తాం మనం. ఒకసారి స్టెప్స్ కూడా కనిపిస్తుంది కదా, ఫుల్లీ గ్రనైట్ ఫ్లోరింగ్ ఉంది. దాని నెక్స్ట్ మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే మనకు ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ మొత్తం అది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసాం మనం. కమింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్, మనకు పైన పౌల్ సీలింగ్ కనిపిస్తుంది కదా, పీవీసీ ఇది. దెన్ నెక్స్ట్ మన వుడ్ క్వాలిటీ చూడండి. మెయిన్ డోర్ వుడ్ క్వాలిటీ ఎంత మంచిగా బ్రాండెడ్ ఉంది, ఎంత గట్టిగా మనం చూస్తుంటేనే కనిపిస్తుంది దాని యొక్క ఫిట్నెస్, స్ట్రెంత్ ఎట్లుందో వుడ్ది. మంచి క్వాలిటీ చూసాం. కమింగ్ టు ది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం, మన హాల్ ఎలా ఉందో. ఇది బాల్కనీ వచ్చేసి. కమింగ్ టు ది హాల్, మనకు మార్బుల్ ఫినిషింగ్ ఉంది మొత్తం. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, హాల్లో ఏ డిజైన్ ఉందో. మంచి సింపుల్గా లగ్జరియస్గా కనిపిస్తుంది కదా మనకు. డిజైన్ కూడా ఎక్కువ హెవీగా లేకుండా. ఇది మనము టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ అది. ఇన్ కేస్ మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇంటీరియర్ కూడా చేయించుకోవచ్చు మనం. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా ఉంది, మంచిగా నీట్గా ఉంది. మనం అనుకున్నట్టుగా మన డ్రీమ్ హౌస్ లేక ఉంటుంది. కమింగ్ టు ది కిచెన్ మనకు కనిపిస్తుంది, గ్రనైట్ ప్లాట్ఫామ్. ఇది కూడా టైల్స్ కూడా వైట్ అండ్ సమ్ డిజైన్ ఉంది, మంచిగా ఉంది అది కూడా. మనకు దేవుని రూమ్ కూడా కనిపిస్తుంది, కంప్లీట్లీ మార్బుల్స్తోని ఫ్లోరింగ్ ఉంది. టైల్స్ కూడా సింపుల్ అండ్ నీట్ లగ్జరియస్గా ఉంది, రాయల్గా ఉంది. ఎక్కువ ఎక్కువ హెవీ కలర్స్ లేకుండా నార్మల్ కలర్స్. ఇది వాషింగ్ ఏరియా మనకు కనిపిస్తుంది కదా. వాషింగ్ ఏరియా ట్యాప్స్ ఫిట్టింగ్ ఉంది. అది మనం తీసుకున్నాక, కొత్త ఇల్లు కాబట్టి ఎవరైనా యూజ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్తో ఇంకా ఫిట్ చేయలేదు. అది జస్ట్ 1 వీక్ టైం అంతే. అది 1 వీక్లో మీరు తీసుకున్న 1 వీక్లో మొత్తం రెడీ అవుతుంది. కమింగ్ టు ది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెళ్దాం, మనకు తెలుస్తుంది కదా ఎలా ఉందో. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది మనకు. ప్రతిదీ పీస్ఫుల్ కలర్ ఉంది, అంటే ఎక్కువ హెవీ కలర్స్ లేకుండా లైట్ కలర్స్తోని సింపుల్ అండ్ లగ్జరియస్ రాయల్గా ఉంది, క్లాసిక్ మొత్తం ఇదంతా. మనకు లో రూఫ్ కూడా ఉంది. మనకు ఏమైనా మెటీరియల్ ఏమైనా కింద మనకు యూజ్ లేనివి పైన పెట్టుకోవచ్చు. అది కూడా కంఫర్ట్గా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ కూడా ఇండియన్ వాష్రూమ్ మొత్తం ఇది. కామన్ వాష్రూమ్ టైల్స్ కూడా కనిపిస్తుంది చూస్తుంటే, క్వాలిటీ ఆఫ్ టైల్స్. దాని నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్. ఈ కలర్ అయితే యూనిక్ ఉంది కదా మొత్తం. మన ఈ ఇల్లు ఏదైతే ఇల్లు చూపిస్తున్నానో మొత్తం కలర్ మొత్తం యూనిక్ ఉంది.
లైక్ కంప్లీట్ వైట్ లేదు, కంప్లీట్ బ్లాక్ లేదు, కంప్లీట్ డార్క్ కలర్ లేదు, లైట్ కలర్ విత్ మిక్సింగ్ వైట్ లేకుంది. బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది, మనకు అనిపిస్తుంది కదా. క్వాలిటీ ఆఫ్ టైల్స్ కూడా మనకు చూస్తుంటే అర్థమవుతుంది ఎలా ఉంది, ఎలా వర్క్ ఎలా చేయించారు అని చెప్పేసి. ఓకే, ఈ ఆఫ్టర్ ఇది అయిపోయినాక ఒకసారి బయటికి వెళ్ళి మనం పైకి వెళ్ళి కూడా మన క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఎట్లా ఉంది, ఇంకా ఈ అన్నీ మనకి పైకి వెళ్తే మనకు కనిపిస్తుంది ఎలా కట్టారు ఇల్లు అనేది, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేశారని చెప్పేసి. బడ్జెట్ మాత్రం తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ డ్రీమ్ హౌస్ లేక మీకోసం తీసుకొచ్చాను. మంచి హౌస్ ఇది, మంచి కాలనీలో ఉంది, మంచి డెవలప్డ్ కాలనీ ఇదంతా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి, ఒకసారి చూస్తుంటేనే అర్థమవుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇదంతా మొత్తం, మనకు రస్టింగ్ అనేది రాదు అసలు. ఓకే, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చలో రైట్ వచ్చేసినాము. ఇది మనకు అనిపిస్తుంది కదా, పైన కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది. పిల్లర్ చూడు 12 పిల్లర్స్ ఉన్నాయి కంప్లీట్గా. మనకు క్వాలిటీ ఆఫ్ స్టీల్ కూడా ఎన్ని సీకులు యూజ్ చేసామో మనకు కనిపిస్తుంది కదా. మన సైడ్స్కి ఎన్ని ఇల్లులు ఉన్నాయి అన్నీ కనిపిస్తుంది మనకు. కంప్లీట్లీ డెవలప్డ్ కాలనీ ఇది. మీకు చూస్తే ఒకసారి విజిట్ అయితే అర్థమవుతుంది మీకు. బడ్జెట్ విషయంలో అయితే తక్కువ ప్రైస్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను, పక్కా నెగోషియబుల్ అవుతుంది. ఒకసారి కమింగ్ టు ది ప్లానింగ్ చూడండి. 30 feet రోడ్, 27 feet లెంత్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ 50 feet బ్రెత్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఇది. మనకు చూస్తుంటే అర్థమవుతుంది మనకు చాలా అంటే ఒక ఫ్యామిలీకి ఒక మంచి డిజైన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి సైజ్ ఇది. ఇల్లు కూడా మనకు కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం మాత్రం